టుడే స్పెషల్ కొత్తిమీర పుదీనా టమాటాతో చట్నీ అండి. ఏమేమి కావాలో చూపించేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, చిన్న అల్లం ముక్క, టమాటాలండి. అన్నీ ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలండి. చూసేయండి చక్కగా కొత్తిమీర, పుదీనా ఇప్పుడు బాండి తీసుకున్నానండి. బాండి మీద కొంచెం వాటర్ వేడయ్యాక ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అల్లం ముక్క వేసాను. దాంట్లో జీలకర్ర వేసేసి మధ్యాహ్నం దాంట్లోనే పుదీనా వేసానండి. పుదీనా వేసి కొంచెం ధనియాలు కొంచెం మగ్గాక దాని కొంచెం మగ్గితేనే బాగుంటుందండి. మగ్గాక పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా అన్నీ మగ్గాక దాన్ని సైడ్గా ఒక బౌల్లో తీసుకున్నాను. దాంట్లో కొంచెం చింతపండు వేసి చింతపండు కొంచెం వేడైతే మెత్తబడింది కదా, అది కూడా చింతపండు ఆయిల్ వేసి దాంట్లో కొత్తిమీర పెట్టేసాను. కొత్తిమీర కూడా మగ్గుతుంది. ఎల్లిపాయలు కొలిచి పెట్టుకున్నా కదండి, అది కూడా అవి కళ్ళుపు కొంచెం ఎల్లిపాయలు పక్కన వేసేసుకున్నాను. పచ్చిమిర్చిలు వేసేసుకున్నాను. ఈరోజు కొత్తిమీర కూడా లైట్ మగ్గిపోతుంది. చూడండి చక్కగా మగ్గితే బాగుంటుంది. చూడండి ఆయిల్ మొత్తం మళ్ళీ కొత్తిమీరలో బయటకు వచ్చేస్తుంది. సరిపోతుంది. పసుపు వేసానండి. కొంచెం ఎక్కువ వేసుకున్నాను పసుపు. మీ ఇష్టం, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. కొంచెం మొత్తం పెట్టి మగ్గిపోతుంది. చక్కగా మగ్గిపోయి కొత్తిమీర ముక్క ఆయిల్ బాగా తేలింది. ఆ కొత్తిమీరలోనే మగ్గాక మళ్ళీ టమాటా ముక్కలు వేసేస్తానండి. టమాటా కొత్తిమీర కలిపి ఉడుకుతాయి. ఈ వాటర్ వస్తుంది కదండి టమాటాలో, కొంచెం సాల్ట్ చల్లామనుకోండి, టమాటాలు సాల్ట్ చల్లి మూత పెడితే టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. చక్కగా మగ్గిపోతాయి. ఒక 2 minutes మూత పెట్టి చక్కగా టమాటాలు మగ్గిపోతాయండి. మూత పెడితే కలర్ఫుల్గా ఉంది కదండి, ఆరెంజ్ గ్రీన్. చూడండి కొత్తిమీర టమాటా ఎంత బాగా మగ్గిందో. చక్కగా మగ్గిపోయాయి. చూడండి నేను ఇప్పుడు కొత్తిమీర తీసి పక్కన దాన్ని పచ్చిమిర్చి దాంట్లో వేసానండి. చట్నీతో పాటు అది కూడా నలిగిపోద్ది ఫస్ట్ అని, ఎందుకంటే అది చల్లారిపోయిందండి. మిక్సీ వేడిగా వేస్తే పాడైద్ది కదా. ఈలోపు ఈ టమాటాలు కూడా మనం ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే టమాటా కూడా చల్లారిద్దండి. చల్లారాక పచ్చడి పెట్టుకుంటేనే బాగుంటుంది, లేకపోతే మిక్సీలు పాడవుతాయి. బంద్ చేస్తే 2 టమాటా చల్లారిపోయి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నానండి. పచ్చిమిర్చి పట్టేసి ఇప్పుడు టమాటాను కూడా కలిపేసి పట్టేసుకుంటున్నాను. కొంచెం పచ్చిగా ముక్కగా కొంచెం బాగుంటుందండి. మరీ మెత్తగా చేసినా ఏం బాగోదు. చక్కగా అయిపోయిందండి. సాల్ట్ చూసుకున్నాను సరిపోయింది. కొంచెం మిగిలిన ఆయిల్ని ఆ టమాటా బౌల్లో పచ్చడి ఉంది కదా, పచ్చడి మీద పోసేసానండి. కొత్తిమీర పుదీనా చట్నీ విత్ టమాటా కాంబినేషన్లో రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి.